బాబు ఏమి నాయన బయట గొడవ పడుతున్నావు బాబు? నాయన బాబు ఏమిటి నాయన చెప్పుల సంగతి వచ్చేది? నాయన ఏమిటి చెప్పులు చెందుకొచ్చినాయి? చప్పుడు కాకుండా ఇంట్లో వద్దాం అనుకున్నా సరే కాళ్ళకు వేసుకున్నాయన చప్పున చేతిలోకి వచ్చి ఏమిటి నాయన బయట గొడవ పడుతున్నావు? వాడులా తప్ప ఎవరు? ఆ రిక్షా మస్తాన్ గాడు మా వీధి చివరి నుంచి మీ ఇంటి వరకు వస్తావా అని అడిగాడు. వాడు మీ ఇంటికి రావాలంటే 3 దారులు ఉన్నాయి, ఏ దారిలో వెళ్తే ఎంత అవుతుంది అని అడిగారు. వాడు ఏ క్లాస్ దారిలో వెళితే 7 రూపాయలు అంటే సిమెంట్ రోడ్డు మీద తీసుకొని పోతాడు. బి క్లాస్ లో వెళితే 3 రూపాయలు మెటల్ రోడ్డు మీద తీసుకొని పోతాడు. సి క్లాస్ లో వెళితే పై చక్కర్లేదన్నాడు. అంటే ఏ రోడ్డు? అంటే వాడు ఇచ్చేకి కుడుతుంటే నేను చొక్కా. బాబు డబ్బున్న వాళ్ళు మహానుభావులు ఏ క్లాస్ లోనే వచ్చి ఉంటారు. ఏ క్లాస్ లో పెడితే 7 రూపాయలు ఎక్కువ కాదు అవుతుంది నాయన. బి క్లాస్ లో పెడితే 3 రూపాయలు కూడా తక్కువ. అందుకే సి క్లాస్ వాడు ఎక్కి కూర్చుంటే మీరు తొక్కారు. అలా అన్నానో లేదో తప్ప వాడు రిక్షా ఎక్కి కూర్చున్నాడు, నేను తొక్కు. అలా కొంత దూరం తొక్కేసరికి మేలు ఉండే రంగనాయకి అలా అలా అమ్మో దీనికంట పడితే పడిపోతుందని బాబు ఈ కాస్త దూరం తొక్కరా అన్నా. నేను రిక్షా ఎక్కి కూర్చున్నాను, వాడు తొక్కాడు. అలా 3 తొక్కులు తొక్కాడో లేదో తప్ప మీ ఇంటి చివరికి వచ్చేవాడు. దీని అప్పుడు ఏం చేశాడు చూసావా? ఏం చేశాను ఆయన? 3.5 ఇవ్వమంటాడు కదా ముండా కొడుకు. ఎంత ఇచ్చావు నాయన? అక్కడికి నా దగ్గర 3 ఇచ్చేసి ఇంకా 1/2 రూపాయి ఏమంటాడు కదా. ఏదా బాబు నాయన పెద్ద రౌడీ ముండా కొడుకు నాయన, పెద్ద రౌడీ ముండా కొడుకు. ఈ మాట ముందు చెప్పాలి కానీ వాడిని తిట్టినాక చెప్తే ఎలా? సరే ఎందుకైనా మంచిది, వాడు వెళ్ళినాడో లేదు పోయి చూసినా. బాబు వెళ్ళిపోయాడు ఆయన, వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకైనా మంచిది ఇంకొకసారి చూసినా. ఎవరి జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడా? కోడుతో ఏమినైనా ఇప్పుడు చెప్పు వెళ్ళిపోయినాడా? ఏమినైనా ఇప్పుడు వచ్చింది ఊపు. నాళ్ళ నుంచి చూస్తున్నా తప్ప కోపం రాలేదు. ఇప్పుడు వచ్చింది. అయినా ఒక 1/2 రూపాయి ఇస్తే పోలేనాయన? 1/2 రూపాయి ఇస్తే పోలే, 1/2 రూపాయి ఇస్తే పోలే. అవునాయన దీని అమ్మ సొమ్ము పెట్టాడు, 1/2 రూపాయి ఇస్తే పోలే. తప్ప చెప్పు నాయన. 1/2 రూపాయి ఇస్తే పోతుందనే కదా నా బాధ అంతా. అయినా డబ్బు అంటే ఎందుకు మీకంత నిర్లక్ష్యం? అందుకే మీరు చచ్చిన రోజున చందాలు వేసుకొని మిమ్మల్ని చందాలు వేసుకొని కాల్చడం మాత్రం ఖాయం నాయన. మరి మిమ్మల్ని మంచంలో పడి చావు రాక గురక పెడుతుంటే తీసుకుని కొట్ట పడుకోబెట్టి బంగారము గేటుతో తులసి తీర్థం నోట్లో పోసిన కానీ మీకు చావు రాదు. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. అయినా మీకు మాకు తేడా ఏముంది నాయన? తప్ప మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులు. అవును నాయన. మాకొక తగ్గి ఉంటుంది, కింద 2 సిబ్బులు, మీకొక మంచం ఉంటుంది, 2 దీండ్లు ఉంటాయి. అవును నాయన. మీరు దసరా రోజు దానికి పూజ చేస్తారు, మేము దీనికి పూజ చేస్తాం కదా. మాదేమో అప్పుడే వ్యాపారం. అవును నాయన. మీదేమో నగదు వ్యాపారం. మరి మీకు మాకు తేడా లేదా? ఉంటుంది, ఉంటుంది లేదైనా. కానీ చెప్పు నాయన. తప్ప చెప్పు నాయన. మనదేనైనా మన సొంతం. అది కాదు తప్ప. నేను ఈరోజు ఎంతైనా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. అవునా?
పెట్టు నాయనా ఎడుతుంటున్నారు నంద్యాల నుంచి వచ్చింది తప్ప ఈ రోజు కళాకారుల దినోత్సవం అని ఈ బండ్యాత్మకుల్లో ఉండే కళాకారులు సంజీవరెడ్డి, రంగయ్య, రామిరెడ్డిలు కలిసి ₹1,00,000 ఇచ్చినారు. ₹1,00,000 ఇచ్చారు. ఖర్చు పెడుతున్నారు బాగా. ఎంతైనా ఖర్చు పెట్టు నాయనా ఎవరు వద్దన్నారు నాయన పెట్టుకుంటే వద్దంటారా? లేదు తప్ప మాకు వద్దునైనా వద్దునైనా మేము తీసుకోము. వద్దునైనా మేము తీసుకోమైనా. అమ్మాయి అంటుంది అమ్మ ఎవరున్నా ఊరికి ఇస్తే డబ్బులు తీసుకోవద్దమ్మా పాపం వస్తున్నట్టుంది నాయన. మాకు వద్దునైనా పాప కుసులు వద్దునైనా. మేము చాలా మంచి వాళ్ళం. ఎవరైనా ఇస్తే తీసుకుంటారు కానీ వద్దని వాళ్ళని ఇల్లు అనేది ఎలా బతుకుతారో ఏమో. వద్దునైనా 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 వద్దునైనా. ఎంత పని చేసావు పెట్టాలా? ఎంత పని చేసావు బాబు. సంపాదించుకున్నాక కాదు నాయన ఎంత పని చేస్తూ బాబు. మేము ఎవరి సొమ్ము ఎవరన్నా 100 ఇస్తే మేము 200 ఇస్తాం బాబు. ఇదిగో 100కు 100 తీసుకో. మా వద్దు నాయన మా వద్దు నాయన మా వద్దు నాయన. 100కు 100 యాడి యువతది అంతా 100కు 100 వచ్చింది. అడుచుదన్నా మా వద్దు నాయన. ఇస్తున్నా కదా. ఎంత పని చేసావు నాయన. అయిపోయి ఖర్చు పెట్టాలా? పెట్టు ఖర్చు 200 తీసుకో. మా వద్దు. నాకు కూడా ఇలాంటి నిజాయితీ వాళ్ళే కావాలా? ఖర్చు పెట్టాలన్నప్పుడే ఖర్చు పెడతా. సరే నాయన. ఏమైనా ఆలోచిస్తున్నావు? ఏమైనా మీది నిజాయితీ గల అవునైనా నిజాయితీ మాది. హరిశ్చంద్రుని తర్వాత మా అంత నిజాయితీ కూడా ఎవరు లేరు ఆంధ్రదేశంలో. నేను మొదట 100 ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చావు? నేనా మామూలుగా మా ఇంట్లో మేము ఏం చేస్తామంటే నాయన ఎవరన్నా ₹1 ఇస్తే ₹2 ఇస్తాం. 100 ఇస్తే 200 ఇస్తాం. అవును 200 ఇస్తే 400 ఇస్తాం. 800 ఇస్తే 1600 ఇస్తాం. అది మా ధర్మం నాయన. ఏమోనైనా గుర్తు రావడం లేదే. ఈ మధ్య నాకు మధ్యవరకు వచ్చింది బాబు. అమ్మాయి అంటుంది బజార్కి వెళ్తే ఎట్ట బతుకుతావమ్మా ఈ మత్తు మరుపుతోని. దిక్కు తెలియకొస్తుందా బాబు. ఏమన్నా మంచి డాక్టర్ అంటే చూపిస్తావా? మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 నాయన. ఆగస్టు 10. నాకు గుర్తే కదా. మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన కూతురు ఇందిరాగాంధీ నాయన. ఆయన కొడుకు రాజీవ్ గాంధీ గారు. ఇవన్నీ ఎలా గుర్తున్నాయి? కంప్యూటర్ మైండ్. మరి